హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈరోజైతే మన క్లాస్‌లో మనం ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ అనేది ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దామనమాట. ఓకే. సో, చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఈజీ టాపిక్. ఇది ఈజీ టాపిక్ గదా! చిన్నప్పుడే నేర్చుకున్నా గదా! ఇప్పుడెందుకు అవసరమా అని చాలామంది అనుకుంటారు. క్వెషన్స్ అప్‌డేట్ అయ్యాయండి. ఓకే. చిన్నప్పుడు ఇచ్చిన రేంజ్ క్వెషన్స్ రావట్లే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వెషన్ చూపిస్తా. మీరు ఇన్ కేస్ అది సాల్వ్ చేయగలుగుతారంటే మీకు వచ్చేసినట్టు ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్. క్వెషన్స్ ఎలా ఇస్తారంటే, ఇదిగో ఇలా ఇస్తారు చూడండి. ఇది. మహేష్ అండ్ పవన్ గో టు ఏ మూవీ ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ థర్డ్ డే రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఆన్ మార్చ్ 1st బోత్ ఆఫ్ దెమ్ వెంట్ ఫర్ ఏ మూవీ టుగెదర్, వెన్ విల్ దే గో టుగెదర్ నెక్స్ట్? సో, కొంచెం కాంప్లెక్స్ క్వెషన్స్ ఇయ్యడం స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మీకు నార్మల్‌గా ఇట్లా క్వెషన్ ఇచ్చి హెచ్‌సీఎఫ్ ఆఫ్ 6 అండ్ 12 అట్లా ఇయ్యడం ఆపేసిండు. ఎల్‌సీఎం ఆఫ్ 2 అండ్ 3 ఇట్లాంటి క్వెషన్స్ అసలు ఇవ్వడండి. ఇట్లా ఇస్తాడు క్వెషన్స్. ఇప్పుడు ఈ క్వెషన్ ఇచ్చినప్పుడు దీనికి మీరు ఎల్‌సీఎం చేయాలా? హెచ్‌సీఎఫ్ చేయాలా? ఏం చేయాలంటే మీకు కొంచెం డీప్ నాలెడ్జ్ ఉండాలి గదా! ఆ డీప్ నాలెడ్జ్ ఉంటే మీరు డిసైడ్ చేయగలుగుతారనమాట. ఈ క్వెషన్ అనేది ఎల్‌సీఎం చేయాలా? హెచ్‌సీఎఫ్ చేయాలా? అని చెప్పేసి. క్లాస్ ఎండొచ్చేసరికి మీరే జెప్తారండి. ఈ క్వెషన్ నేను పెట్టినప్పుడు మీరు చెప్పేస్తారనమాట. ఎల్‌సీఎం జేయాలా? హెచ్‌సీఎఫ్ జేయాలా? అని జెప్పేసి. ఓకే. సో, క్లాస్‌లోకెళ్ళిపోదాం. పర్పస్ దెలిసింది గదా! ఓకే. సో, యాక్చువల్లీ ఇది నంబర్ సిస్టమ్‌లోనే టాపిక్ అండి. బట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ సెపరేట్‌లీ ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. అందుకని జెప్పి. ఫస్ట్ నేను ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ గురించి జెప్పే ముందు మీరు 2 వర్డ్స్ గురించి తెలుసుకోవాలండి. ఏంటిది ఆ 2 వర్డ్స్? ఫస్ట్ వర్డ్ వచ్చేసి మల్టిపుల్ అండ్ సెకండ్ వర్డ్ వచ్చేసి ఫ్యాక్టర్. చానా డీటెయిల్‌గా చెప్తా అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఇది గూడా తెలీదా మాకు అని జెప్పేసి. బట్ వెరీ డీటెయిల్‌గా చెప్తా అండి వీడియో. ఎందుకంటే ఇట్ షుడ్ బి వన్ స్టాప్ సొల్యూషన్. మీరు వీడియో జూసినాక మళ్ళెళ్లి ఇంకో వీడియో జూడొద్దండి. ఒకటే వీడియో జూడాలి. నోట్స్ రాసుకోండి. డీటెయిల్‌గా నేను పిన్ టు పిన్ జెప్తా అండి. మీరు డీటెయిల్‌గా స్టెప్ టు స్టెప్ ఒకటేసారి వీడియో జూడాలి. తర్వాత మొత్తం ఏం జేయాలి? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. అంతే. ఒక్కసారి వీడియో జూడాలి, నోట్స్ రాసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి. తర్వాత మొత్తం ప్రాక్టీస్ జేయాలి. ఓకే. సో, ఫస్ట్ మల్టిపుల్ గురించి తెలుసుకోవాలి అండ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవాలండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 12 అని చెప్పా అండి. ఓకే. 12, 24, 36, 48 సో ఆన్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అండి. మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 1, 2, 3, 4, 6, 12. ఓకే. మల్టిపుల్స్ అంటే ఇది, ఫ్యాక్టర్స్ అంటే ఇది. ఇప్పుడు ఇందులోంచి మనకి 2 లెర్నింగ్స్ ఉన్నాయండి. ఏంటి 2 లెర్నింగ్స్? మల్టిపుల్స్ ఆర్ అన్‌లిమిటెడ్. అంటే మన చిన్నప్పుడు చదివినట్టు 10 వరకే ఉండవు గదండీ. 10 అంటే 12 × 10 120 వరకు ఉండదు. అన్‌లిమిటెడ్ ఉంటాయి. ఇది మల్టిపుల్స్ అనేవి. వేరాజ్ ఫ్యాక్టర్స్ ఆర్ లిమిటెడ్. ఓకే. మల్టిపుల్స్ అనేవి అన్‌లిమిటెడ్. ఫ్యాక్టర్స్ ఆర్ లిమిటెడ్. ఇప్పుడు నేను జెప్పే సెకండ్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది చానా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయనీకి యూజ్ అయ్యేది అదే అన్నమాట. సో, మల్టిపుల్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. మళ్ళీ చెప్తున్నా చూడండి. మల్టిపుల్స్ ఆర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. ఇంటీజర్స్‌తో మల్టిప్లికేషన్ నేననేది. డెసిమల్స్‌తో కాదు. మీరు డెసిమల్స్‌తో మల్టిప్లై చేస్తే ఆబ్వియస్‌లీ లెస్ దానే వస్తది. ఇంటీజర్స్‌తో నేను చెప్తున్నా. మల్టిపుల్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ థాన్ గివెన్ నంబర్. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు 12 ఉంది. గ్రేటర్ థాన్ ఈక్వల్ టు చెప్పా. 12, 24, 36 అంటే ఇంక అది పెరుగుతూనే ఉంటది కదా! ఆబ్వియస్‌లీ తగ్గదనమాట. వేరాజ్ ఫ్యాక్టర్స్ ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్స్ ఆర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. ఫ్యాక్టర్స్ ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ప్లీజ్ మీరు స్పెషల్ నోట్ ఏసుకొని రాసుకోండి. మల్టిపుల్ ఎప్పుడైనా గ్రేటర్ థాన్ నంబర్ ఉంటది. ఫ్యాక్టర్ ఎప్పుడు లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ థాన్ నంబర్. ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలుసు గానీ, మనం కాన్షియస్‌గా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇది. ఓకే. దీన్ని నోట్స్ రాసేసుకోండి. ఓకే. సో, ఫస్ట్ ఏది నేర్చుకుందాం? ఎల్‌సీఎమా? హెచ్‌సీఎఫా? అందరూ ఎల్‌సీఎంతో స్టార్ట్ చేస్తారు కదా! మనం డిఫరెంట్‌గా హెచ్‌సీఎఫ్‌తో చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం హెచ్‌సీఎఫ్ నేర్చుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం నేర్చుకుందాం. ఓకే. సో లెట్స్ గో టు హెచ్సిఎఫ్. ఓకే. హెచ్సిఎఫ్ కలర్ విచ్ కలర్? వైటా? ఓకే, రెడీ. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏందో రాద్దామండి. ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ జీసీడీ అని కూడా అంటారండి. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు మీరు డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్న ఒకటే కదండి మీనింగ్. సో అట్లా అనమాట. సో దీని గురించి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? కొంచెం పెద్ద నెంబర్ వేసుకుందాం. 24, 30. ఓకే. సో దీనికి మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చిండు ఇక్కడ? ఒక్క నిమిషం. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఫ్యాక్టర్ అని ఇచ్చిండు. సో దీని ఫ్యాక్టర్స్ అనేవి రాస్తా నేను. 24, 30 ఫ్యాక్టర్స్ కావాలి. 24 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 8, 12, 24 ఈ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 30 ఫ్యాక్టర్స్ రాస్తా. 1, 2, 3, 5, 6 అంతేనా? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 24కి 30కి నేను ఫ్యాక్టర్స్ అనేది రాసేసిన. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ కామన్ అంటుండు. సో రెండిట్లో ఏమి కామన్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తా. 1 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది, 6 ఉంది కామన్. ఇంకేమైనా ఉందా? లేదు. ఇంకేది లేదు కదండి కామన్. 6 ఒక్కటే ఉంది. ఓకే. సారీ, 1, 2, 3, 6 ఈ 4 నెంబర్స్ అనేవి కామన్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హైయెస్ట్ ఇచ్చిండు అనమాట. సో వీటిల్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 6. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 6. ఓకే. సో ఏం చెప్పిండు వాడు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. సో ఇటు నుండి స్టార్ట్ చేసిన నేనేం చేసిన? ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసిన 2 నెంబర్స్కి రెండిట్లో కామన్ ఐడెంటిఫై చేసిన కామన్. నెక్స్ట్ అన్నిట్లో హైయెస్ట్ ఏదో అది కనుక్కున్నా అనమాట. సో ఫోరిట్లో హైయెస్ట్ ఏది? 6. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 24 అండ్ 30 ఏంది ఆన్సర్? 6 అనమాట. ఓకే. బట్ ఎగ్జామ్లో ఈ మెథడ్ మనం చేయలేమండి. సో ఎగ్జామ్లో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇది మనం చేయలేము. బేసిక్గా మనం 2 మెథడ్స్ వాడతాం అనమాట. ఓకే. ఆ 2 మెథడ్స్ ఏందో చూద్దాం. ఎగ్జామ్లో మనం ఇది వాడలేమండి. ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. నాకు తెలిసి మీరు చిన్నప్పుడు చేసి ఉంటారు. 24, 30కి ఎల్సిఎం అన్నప్పుడు 24, 30 ఇట్లా వేసి 24 ఈడేస్తాము, 6 ఈడేస్తాము, 24, 6 4s 24, హెచ్సిఎఫ్ 6. రిమైండర్ 0 ఏదొస్తే అది 6. సో ఇది చిన్నప్పుడు చేసి ఉంటారు. ఆ మెథడ్ కూడా మనం వాడలేము. ఓకే. మనం వేరే మెథడ్ వాడాలన్నమాట. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎగ్జాంపుల్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏ మెథడ్ వాడాలి, ఏది బెటర్ అని చెప్పేసి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే రాసుకోండి. ఫస్ట్ మెథడ్ ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గివెన్ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసుకోవాలి. ఇప్పుడు 24 ఉంది. 24ని నేను ఎట్లా రాయొచ్చండి? 3 ఇంటూ 8, 3 ఇంటూ 2 క్యూబ్ అని రాయొచ్చు. ఓకే. డీటెయిల్గా రాయొద్దు మనం ఎగ్జామ్. ఏదైనా ఫటాఫట రాయాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో 36 అంటే ఏందండి? 4 ఇంటూ 9 36 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. జస్ట్ నేను ప్రైమ్ నెంబర్స్ ఫామ్లో రాస్తున్నా చూడండి. 2, 3 ప్రైమ్ నెంబర్స్ ఏదైతుందో ఆ ప్రైమ్ నెంబర్స్ ఫామ్లో రాస్తున్నా. ఓకే. దీన్ని ఎలా రాయొచ్చండి? 3 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2. దీన్ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. ఇట్లా ఎందుకు రాసినా చెప్తా చూడండి. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి చెప్పండి? 2 స్క్వేర్, 3. ఈ 2 కామన్ ఉన్నాయి కదండి, చూసుకోండి. 2 స్క్వేర్ కామన్ ఉంది, 3 పవర్ 1 కామన్ ఉంది. సో కామన్ ఉన్నాయి హెచ్సిఎఫ్ అనమాట. అంటే 3 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్ 12 ఈజ్ హెచ్సిఎఫ్. మళ్ళీ చెప్తా చూడండి. పేరులోనే ఉంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పి 2 నెంబర్స్ ఇచ్చిండనమాట. ఓకే. సో 2 నెంబర్స్ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్ ఫామ్లో రాసిన. అంటే 3, 2 ప్రైమే కదా,
సో, ప్రైమ్ ఫ్యాక్టర్ 8/324 కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్ ఫార్మ్‌లో రాసా. 36ని 4/9 ఫార్మ్‌లో రాసిన. అయితే 4/9ని 2² రాసిన. తర్వాత ఏంది? ఈ రెండిట్లో ఏది కామన్ ఉన్నాయి? చూసుకోండి 2² కామన్ ఉంది. ఇక్కడ 2³ ఉంది. అంటే 2² అని రాసుకోవచ్చు కదా! సో, 2² కామన్ 2² రాసిన. ఇక్కడ 3 కామన్ ఉంది. ఇక్కడ 3² ఉంది. దీన్ని 3/1 రాయొచ్చు. 3 కామన్ ఉంది. 3 4 12. ఓకే. ప్రైమ్ నంబర్స్ రాసి దాంట్లో ఉన్న కామన్ ప్రైమ్ నంబర్స్‌ని కింద రాసేయాలి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారనమాట. ఓకే. సో, ఇదే ఇంకో మెథడ్ చెప్తా అండి. జస్ట్ డోంట్ వర్రీ ఇంకో మెథడ్ చెప్తా. దీనికి కూడా మీరు ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ప్లీజ్ మీరు వీడియో కంటిన్యూ చూస్తూ ఉంటే మీరంత కాన్షియస్‌గా వినరు క్లాస్‌ని. అర్థం చేసుకోరు. వింటారు గానీ అర్థం చేసుకోరు. సో, వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మిస్టేక్ అయినా పర్లేదు. ఓకే. సో, 64, 108 కదా! సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 64 అంటే 2 పవర్ ఎంతండి? సో, 8² కాబట్టి 2³ 2/6. వేరాజ్ 108 అంటే 12/9 కదండీ! సో, 12 అంటే 4/3. 2² 3³ 27/4. 27/4 చేయొచ్చు కదండీ! ఓకే. సో, ఇప్పుడు ఇందులో కామన్ ఏదుందో చెప్పండి. ఇది 2/6 ఉంది. ఇది 2² ఉంది. దీంట్లో కామన్ ఏదుందో చెప్పండి. 2² ఉంది. ఎందుకు? దీన్ని 2² 2/4 అని రాయొచ్చు. సో, 2² కామన్ ఉంది చూడండి. సో, 2² కామన్ ఉంది. సో, హెచ్‌సీఎఫ్ ఏంది మరిప్పుడు? 2². 4 ఆన్సర్. సారీ 2². 2/4 ఏసిన 2². ఏం లేదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ ఫార్మ్‌లో ఆ నంబర్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి మీరు. ఇప్పుడు 64ని నేను 2/6 2 అనేది ప్రైమ్ నంబరే గదా! ప్రైమ్ నంబర్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసిన. 108ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేసిన? 2² 3³ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసిన. ఇది కూడా ప్రైమ్ నంబర్ ఫార్మే. రెండిట్లో కామన్ ఏదుంది చూడండి. 2² కామన్ ఉంది. అదే గదా! సో, 2² కామన్ ఉంది. 4 ఆన్సర్. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా. సో, ఈ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే అయిపోయిందండి. ఇంకొక మెథడ్ చెప్తా నేనిప్పుడు. సో, రాస్తుర్రని అనుకుంటున్నా నేను నోట్స్. నోట్స్ రాసుకోండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి. క్లాస్ చూస్తే అర్థమైనట్టుంటది. బట్ నోట్స్ రాయకపోతే తర్వాత మీకేం అర్థం కాదు. మీరే గిల్ట్ ఫీల్ అయిపోతారు. మీ ఇష్టం. నోట్స్ అయితే పక్కా రాసుకోండి. ఇట్స్ మై జెన్యూన్ సజెషన్. సో, ఓకే. మనకైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయిపోయిందండి. నెక్స్ట్ డిఫరెన్స్ అని ఉంటదండి. డిఫరెన్స్ టెక్నిక్ ఉంటదొకటి. ఇప్పుడు 24, 36 ఇచ్చాడు గదండీ! ఓకే. సో, 24, 36కి డిఫరెన్స్ కనుక్కోండి. ఓకే. 24, 36కి డిఫరెన్స్ ఎంత? 12. సో, ఈ 12 అనేది హెచ్‌సీఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంటది. పక్కా హెచ్‌సీఎఫ్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటి మధ్యల డిఫరెన్స్ ఏదైతే ఉంటదో అది హెచ్‌సీఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఆర్, ఆర్ దీని ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 24, 36 ఇచ్చినప్పుడు దాని డిఫరెన్స్ మీరు కనుక్కోరు. 12 వచ్చింది. సో, ఈ 12 అన్నా హెచ్‌సీఎఫ్ ఉంటది. లేకపోతే 12 ఫ్యాక్టర్స్ అన్నా హెచ్‌సీఎఫ్ ఉంటది. ఇది పక్కా అండి. రెండే 2 పాసిబిలిటీ ఉంటది. ఎయిదర్ ద డిఫరెన్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఇక్కడేంది నాకు 24, 36 డైరెక్ట్ 12 వచ్చేసింది. 12 అనేది హెచ్‌సీఎఫ్ వచ్చింది. ప్రతిసారి అట్లా అవ్వదు. కొన్నిసార్లు 12 ఫ్యాక్టర్స్ కూడా హెచ్‌సీఎఫ్ ఉంటదనమాట. ఇప్పుడు నేను చూడండి ఈ ఎగ్జాంపుల్ నేను అందుకే ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ 64, 108 ఉంది. రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 44 రైట్? రెండిటి మధ్యలో డిఫరెన్స్ 44. 44 టేబుల్‌లో 64 పోద్దా? ఎళ్ళదు. 108 108 3 4 జా 12 108 కూడా ఎళ్ళదండి. సో, ఇది గాదు. ఇప్పుడు 44 ఫ్యాక్టర్స్ తీయండి. ఏమేముంది చెప్పండి? 44 ఫ్యాక్టర్స్ 2, 4, 11. 2 అనేది డివైడ్ చేస్తదా 64, 108ని? చేస్తది. 4 చేస్తదా? 4 కూడా చేస్తది. 11 చేస్తదా? 11 చెయ్యదు. సో, నాకు 2, 4 2 నంబర్‌లొచ్చినాయి. ఇక్కడ హెచ్ అంటే ఏందండి? హైయెస్ట్.
హెచ్ అంటే ఏంది? హైయెస్ట్. 2, 4లో మళ్ళా హైయెస్ట్ ఏది? చెప్పాలి. 2, 4లో హైయెస్ట్ 4. అర్థమైందా? నేనేం జేసినా అంటే హెచ్‌సిఎఫ్ ఇచ్చినప్పుడు 2 నంబర్స్ ఇచ్చి, దాని హెచ్‌సిఎఫ్ కనుక్కోమంటే ఫస్ట్ దాని డిఫరెన్స్ కనుక్కోండి మీరు. దాని డిఫరెన్స్ ఇక్కడ జూడండి. దాని డిఫరెన్సే డైరెక్ట్ హెచ్‌సిఎఫ్ అయిపోయింది. లేదు. కొన్నిసార్లు ఏంది ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ 44 వచ్చింది. ఆన్సర్ 44 గాదు. 44 ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 44 ఫ్యాక్టర్స్ ఏంది? 2, 4, 11. సో, 4 అనేది ఫ్యాక్టర్. 4 అనేది ఏంటిది? 4 అనేది హెచ్‌సిఎఫ్ వచ్చింది. ఇది చానా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. డిఫరెన్స్ టెక్నిక్ అనేది మీరు పెద్ద పెద్ద నంబర్‌లు ఇచ్చినప్పుడు ఇట్లా 2 క్యూబ్, 3 పవర్ 4 ఇట్లా ఏసి చేయలేరు మీరు. మీరు చేయగలుగుతారంటే ఫైన్. లేదంటే ఇది సింపుల్ టెక్నిక్ అండి. ఈ డిఫరెన్స్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం టైమ్ సేవ్ జేసుకోవాలి. ఓకే. సో, 2 డిజిట్ చూసినాం గదా! ఇంతసేపు మనము. ఒకసారి 3కి చూద్దాం. ఈ వీడియో మీకు జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ అయిపోవాలింక. అన్ని మోడల్స్ కవర్ చేద్దాం. టైం పట్టినా ఏం గాదు. పాజ్ చేసుకొని వీడియో చూద్దాం గానీ, మొత్తం ఇంక వన్ స్టాప్ సొల్యూషన్ అయిపోవాలి. ఓకే. సో, కలర్ చేంజెస్ టు వైట్. లెట్స్ గో. ఓకే. సో, ఇక్కడ 3 డిజిట్స్ కూడా కాదు. ఇది 4 డిజిట్స్ చూడండి. హెచ్‌సిఎఫ్ ఆఫ్ 4, 16, 32, 44. సో, నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తలేనండి. ఎందుకంటే అది దేర్ ఈస్ నో యూజ్ అన్నమాట. అది మీరు ఈజీగా చేయగలుగుతారు. సరే చేస్తలేండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా మీకు కావాలంటే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తా చూడండి. 4, 16, 32, 44. దీన్ని 2 స్క్వేర్ రాయొచ్చు. 2 పవర్ 4, 2 పవర్ 5. దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 11. నాలుగిట్లో కామన్ ఏదుందో చెప్పండి? 2 స్క్వేర్. సారీ 2 స్క్వేర్. సో, ఆన్సర్ ఏంది హెచ్‌సిఎఫ్? 4. స్పీడ్‌గా చేస్తా అండి నేను. మీకు స్టార్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే స్లో. తర్వాత స్పీడ్ అయిపోవాలి మీ మైండ్. చిన్నగా చేయొద్దు మీరు. ఇది 2 స్క్వేర్ అండి. ఏం లేదు ఫ్యాక్టర్స్ రాసిన ప్రైమ్ ఫ్యాక్టర్స్. రాసి అన్నిట్లో కామన్ ఏదుంది? 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ రాసి పడేసిన. ఓకే. ఇప్పుడు మన డిఫరెన్స్ టెక్నిక్ వాడదాం. ఓకే. డిఫరెన్స్ టెక్నిక్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, మీ ఇష్టమండి. ఏ 2 నంబర్‌లైనా తీసుకోండి. నేను మీకు ఆన్సర్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు 4కి, 16కి డిఫరెన్స్ ఎంత? 12. 12 16ని డివైడ్ చేయదు కదండీ! 12 4ని కూడా డివైడ్ చేయదు. సో, 12 ఫ్యాక్టర్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 6, 12. ఇక్కడ లీస్ట్ నంబరే 4 ఉంది. సో, 4 కన్నా బిలో నంబర్సే అయ్యుండాలి. 6, 12 కట్ చేసేస్తా నేను. సో, 1, 2, 3, 4 హైయెస్ట్ నంబర్ నుండి ఎళ్తా. ఎందుకు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి. 4 అనేది 4ని డివైడ్ చేస్తది, 16ని చేస్తది, 32ని చేస్తది, 44 చేస్తది. సో, హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు 4. చూసారా ఎంత స్పీడ్‌గా చేసిండో? లేదు. మీరు 4, 16 తీసుకోకండి. ఏం చేయండి అంటే స్కిప్ చేద్దాం. 4, 32 తీసుకోండి. ఎంత? డిఫరెన్స్ 28. సేమ్ అదే వస్తదండి. మీరు ఏ నంబర్స్ అన్నా తీసుకోండి. 1, 2, 3, 3, 4, 7, 14, 28. లీస్ట్ నంబరే 4 ఉంది కాబట్టి 4 బిలో తీసుకోవాలి. ఇదిగో 4 ఆన్సర్. మీరు ఏ 2 నంబర్‌లన్నా తీసుకోండి. 4, 44 మీ ఇష్టం అండి. నేను చెప్తున్నా కదా! 16, 32 మీరు ఏ 2 నంబర్స్ అన్నా డిఫరెన్స్ తీసుకోండి. ఆన్సరు డిఫరెన్స్ అన్నా అయితది ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ డిఫరెన్స్ అన్నా అయితది. ఈ టెక్నిక్ చూడండి నేను ఎన్ని సార్లు చెప్తున్నా అంటే అంత ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఎందుకంటే మీరు ఎగ్జామ్‌లో ఆ రొట్ట ప్రాసెస్ చేయొద్దు మనం. మనం తెలివైనోళ్ళం కాబట్టి తెలివైన ప్రాసెస్ చేయాలి. స్పీడ్‌గా చేయాలి అది కూడా. ఈ టెక్నిక్ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ ఎ లాట్. మీకిప్పుడు ఇంటుంటే మంచినే ఉంటది గానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకది వర్కౌట్ అయితుందా లేదా అని నేను చెప్తే ఎందుకు నమ్మాలి మీరు ఫస్ట్? నేను చెప్తే నమ్మొద్దు మీరు. మీరేం చేయాలి ప్రాక్టీస్ చేసి వెరిఫై చేయాలి. ఈ ట్రిక్ రాంగ్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. ఏ క్లాసే నా క్లాసే కాదు ఎవ్వని క్లాస్ ఇన్నా గాని ఫస్ట్ మీరు ఆ ట్రిక్‌ని వెరిఫై చేసుకోవాలి. మీ ఓన్ స్టైల్‌లో వెరిఫై చేయాలి. ఆ! వస్తుందిరా భయ్ అన్నప్పుడే నమ్మాలి. డైరెక్ట్ ఏది నమ్మొద్దు. మీరు వెరిఫై చేయాలి. అట్లా మీరు వెరిఫై చేయాలన్న మైండ్‌సెట్ పెట్టుకున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. అట్లా హెల్ప్ అయితది మీకు. ఓకే. ఇంకొక పాయింట్ అండి. ఇన్ కేస్ ప్రైమ్ నంబర్స్ ఇచ్చాడనుకోండి. ఇప్పుడు 11, 13, 19 ప్రైమ్ నంబర్స్ ఇచ్చిండనమాట. ఏం చేయాలి ప్రైమ్ నంబర్స్ ఇచ్చినప్పుడు? ప్రైమ్ నంబర్ ఇచ్చినప్పుడు
హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. అంతే కదా! ఇప్పుడు ఈ మూడిట్లో నాకు కామన్ ఏమొస్తది? మీరు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. 1 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంకేముంటది? ఎందుకంటే వాటి ప్రైమ్ నంబర్ అంటే ఏంది? ఒక ఫ్యాక్టర్ ఉంటది అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటది. సో, మూడిట్లో కామన్ ఏంది? 1 ఉంటది కదా! యాస్ సింపుల్ యాస్ దట్. లేదు ఇప్పుడు ఇది చూడండి నేను 11, 11, 19 ఇచ్చిన. ఇక్కడ కూడా 1 ఆన్సర్. ఈ రెండిటికి కామన్ 1, 11 ఉండొచ్చు. బట్ దీనికి కాదు కదా! సో, హెచ్‌సిఎఫ్ ఇక్కడ కూడా 1. సో, పాయింట్ రాసుకొని చెప్తున్నా. హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్, హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్స్ ఈజ్ 1. 2 డిజిట్ వచ్చినా అంతే అండి. 11, 13 వచ్చినా దీని హెచ్‌సిఎఫ్ అనేది 1. ఓకే. సో, హెచ్‌సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1. పాయింట్ రాసేసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ రాంగానే సీదా 1 పెట్టేసేయాలి. ప్రైమ్ నంబర్ ఒక్కటి కనిపించినా గాని 1 పెట్టి పడదొబ్బాలి. అంతే. ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి. ఏమిచ్చిండు 4, 6, 32, 44 ఇచ్చిండు. 3 ఇచ్చిండు ఇక్కడ. 3 అనేది ప్రైమ్ నంబరే గదా! సో, 1 ఏసేయాలి సీదా హెచ్‌సిఎఫ్. టైమ్ వేస్ట్ చేయొద్దు. మనకొక ప్రైమ్ నంబర్ కనిపించినా గాని హెచ్‌సిఎఫ్ 1. మీరు లాజిక్‌గా ఆలోచించినా మీకు అదే అర్థమైపోద్దనమాట. ఓకే. సో, జస్ట్ ఒక్క పాయింట్ చెప్పడం నేను మర్చిపోయినా అండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇది నోట్స్ రాసిర్రనుకుంటున్నా. ఓకే. హెచ్‌సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. పాయింట్ రాసుకోండి. హెచ్‌సిఎఫ్ విల్ ఆల్వేస్ బి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. ఇప్పుడు దీని హెచ్‌సిఎఫ్ ఎంత? 4. 4 ఏంది? లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టుయే కదండీ గివెన్ నంబర్స్‌కి. మీరు ఏదన్నా తీసుకోండి. ఏది తీసుకున్నా గాని హెచ్‌సిఎఫ్ విల్ బి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తా చూడండి. ఇదేంటిది? ఎఫ్ అనేది ఫ్యాక్టర్. మీకు ఫస్ట్ స్లైడ్‌లో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశా అండి? మన ఫస్ట్ స్లైడ్ ఏది? ఆ! ఫస్ట్ స్లైడ్‌లో ఏం చెప్పా చూడండి. ఫ్యాక్టర్స్ విల్ ఆల్వేస్ బి లెస్ థాన్ గివెన్ నంబర్. ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ బి లెస్ థాన్ గివెన్ నంబర్. చెప్పిన పాయింట్? ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ బి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. ఈ పాయింట్ అనేది క్వెషన్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు క్వెషన్స్ ఇచ్చిన క్వెషన్‌ని అనలైజ్ చేసినప్పుడు మీరు ఒక్క పాయింట్‌ని అనలైజ్ చేయాలి. ఏంది? ఆన్సర్ అనేది లెస్ థాన్ వస్తుందా? గ్రేటర్ థాన్ గివెన్ నంబర్ వస్తదా అని. ఇప్పుడు లెస్ థాన్ గివెన్ నంబర్ వస్తుందనుకో, దాన్ని హెచ్‌సిఎఫ్ అంటారు. అదే ఒకవేళ గ్రేటర్ థాన్ గివెన్ నంబర్ వచ్చిందనుకో, దాని గురించి మనం ఎల్‌సిఎంలో చూద్దాం. ఓకేనా? సో, హెచ్‌సిఎఫ్ అయితే సిం మళ్ళొక్కసారి సింపుల్‌గా ఫాస్ట్‌గా చెప్పేస్తా అండి. హెచ్‌సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. బేసిక్ మెథడ్ ఎట్లా చేయాలో మీకు చెప్పినా అండి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏసి దాంట్లో కామన్ తీసి దాంట్లో హైయెస్ట్ ఏదుందో అది పిక్ చేసిన. తర్వాత ఏం చెప్పినా అంటే అట్లా చేయొద్దు. మీకు 2 మెథడ్స్ ఉంటాయని చెప్పిన. ఫస్ట్ ఏం చెప్పిన? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పిన. అంటే ప్రైమ్ నంబర్స్ రాసిన ఫస్ట్. రాసి దాంట్లో కామన్ పిక్ చేసి, ఆ కామన్ ఏవైతే ఉన్నాయో అదే ఆన్సర్ అనమాట. సెకండ్ ఏంది? డిఫరెన్స్ టెక్నిక్. ఇచ్చిన నంబర్ మధ్యలో అంటే ఇది ప్రైమ్ నంబర్ కాబట్టి దీనికి ఆ టెక్నిక్ అవసరం లేదు. చేయలేమండి. ఇప్పుడు దీనికి ఇచ్చిన నంబర్‌కి డిఫరెన్స్. ఇప్పుడు 4కి, 16కి డిఫరెన్స్ ఎంత? 12. ఇది హెచ్‌సిఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ ఏంటిది? దీని ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ఫ్యాక్టర్స్ ఏంది? 1, 2, 3, 4, 6, 12. సో, దీని ఫ్యాక్టర్స్‌లో 4 ఆన్సర్ అయిందనమాట. సో, డిఫరెన్స్ అన్నా అయిద్ది ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్స్ అన్నా అయిద్దనమాట. అండ్ ఫైనల్‌గా ఏం చెప్పానండి? ప్రైమ్ నంబర్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1 అనమాట. ఓకేనా? ఇంకోటేందండి? హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఏ హెచ్‌సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ నంబర్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గివెన్ నంబర్ కన్నా హెచ్‌సిఎఫ్ అనేది ఎప్పుడు బరాబర్ తక్కువే ఉంటది. మీరిది డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇంకొక్క మెథడ్ ఉంటదండి. ఇంకేముంటదంటే హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటది. ఓకే. ఇది గూడా నేర్చేసుకుంటే హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో, ఇదేముండదండి. సింపుల్ ఫార్ములా ఉంటది. హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఏ బై బి, సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే ఏ, సి ఇంకోటి ఎల్‌సిఎం ఆఫ్ డినామినేటర్ బి, డి.
ఇది డి అండి. 2 చోట్ల ఏ రాదు గదా! ఓకే. సో, లేపోతే ఇట్లా గూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. హెచ్‌సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్‌సీఎం ఆఫ్ డినామినేటర్. ఓకేనా? కావాలంటే ఇంకా మీకు ఎల్‌సీఎం ఎక్స్‌ప్లెయిన్ జేయలేదు గదా! ఎల్‌సీఎం ఎక్స్‌ప్లెయిన్ జేస్తే కొంచెం క్లారిటీ వస్తది. అప్పుడు నేను ఇది జేయగలుగుతా. ఎందుకంటే డినామినేటర్‌లో ఎల్‌సీఎం ఉంది గాబట్టి. ఈ ఫార్ములా అయితే రాసుకోండి. ఓకే. సో, హెచ్‌సీఎఫ్ అయితే బేసిక్ క్వెషన్స్ ఇయ్యరండి. ఓకే. సీదా చెప్తున్నా. అంటే మేబీ ఇస్తే కొంచెం ట్విస్ట్ జేసి ఇస్తాడు. ఓకే. ఇప్పుడంతా అప్‌డేట్ అయిపోయింది. ఎందుకంటే అందరికి అవేర్‌నెస్ పెరిగింది గాబట్టి. సో, డెప్త్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అర్థం గాకపోతే వీడియో చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.